ఈ సృష్టిలో చాలా రకాల జీవరాశులు ఉన్నాయి. క్రిమికీటకాలు, అలాగే జంతువులు, పక్షులు, మనుషులు, ఇలా చాలా వరకు మనం ఈ భూమి మీద బతుకుతున్నాం. అయితే మన ఫుడ్ను మనం సంపాదించుకోగలుగుతాం మనుషులుగా. ఇప్పుడు పక్షులు, క్రిమికీటకాలు ఇలాంటివి చెట్ల మీద ఏదో దొరికేటువంటి వాటి పురుగుల్ని తినడము, ఇలాంటి వాటి వలన అవి బతుకుతూ ఉంటాయి. క్రిమికీటకాలు కానీ, పక్షులు కానీ. జంతువులలో కొన్నిటిని మనుషులే పెంచుతూ ఉంటారు, వాటి వలన వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కాబట్టి. ఆవులు, గేదెలు, గుర్రాలు, గాడిదలు ఇలాంటి వాటి వలన ఉపయోగం ఉంటుంది కాబట్టి వాళ్ళు పెంచుకుంటూ వాటికి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. మరి పాపం ఈ డాగ్స్ మాత్రం స్వయం పోషకాలు కావు, అలాగని మొక్కలు, గడ్డి, ఆకులు, అలములు తినగలిగినటువంటి జంతువులు కూడా కావు. ఖచ్చితంగా మనమే వీటికి ఫుడ్ పెట్టాలి. ఇవి రోడ్ల వెంట రోజుల తరబడి ఫుడ్ వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. ఎన్నో రోజులు ఫుడ్ దొరక్క పస్తులుంటూ ఉంటాయి. అలాంటి టైంలో వీటి కడుపులో గ్యాసెస్ అనేవి పెరగడం వలన ఒక్కోసారి ఆకలి బాధ తట్టుకోలేక ఇవి మనుషుల మీద లేదా మనుషులు తీసుకెళ్ళేటువంటి ఏవైనా తినుబండారాల కవర్ల మీద దాడి చేస్తూ ఉంటాయి. అంతేగాని వీటికే కానీ ఫుడ్ దొరికితే ఖచ్చితంగా అవి మనుషుల మీద దాడి చేయవండి. ఆకులు, అలములు తినగలిగేటువంటి జీవులు కాదు కాబట్టి మన దగ్గర లేదా మిగిలిపోయినటువంటి ఫుడ్ ఏదైనా సరే వాటికి పెడుతుంటే అవి అంత మనుషుల జోలి రావు కూడా. వీటి వలన ఎవరికి ఏ ఉపయోగం లేకపోవడం వల్లనే కదా పాపం వీటికి ఫుడ్ అనేది పెట్టడం లేదు. అదే మానవత్వంతో మనం కొంతవరకు ఆలోచించి వీటికి కానీ మనం ఫుడ్ పెడుతుంటే మనతో పాటు బ్రతికేటువంటి జీవులు ఆకలికి అల్లాడిపోకూడదు అనే ఒక ఉద్దేశం మనలో కానీ ఉంటే ఖచ్చితంగా మనం వీటికి మనకున్నంతలో ఫుడ్ పెడుతూ ఉంటే ఇవి కూడా హ్యాపీగా మనతో పాటు బ్రతుకుతూ ఉంటాయి. ఇవేముందండి, అడవిలో మనిషి కనపడినా సరే తోక ఊపుకుంటూ చుట్టూ తిరుగుతాయే కానీ అవి నోరు తెరిచి మాకు పెట్టండి అనేటువంటి అడగగలిగినటువంటి జీవులు కాదు ఇవి. కాబట్టి మనమే తెలుసుకొని వాటికి పెడితే చాలా బాగుంటుంది.